వాన పడ్డా వరదలొచ్చినా కొట్టుకపోయినా ఏమైనా సరే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ల ప్రచారం మాత్రం ఆగొద్దు అన్నట్టే ఉన్నది ఇప్పుడు పార్టీల వ్యవహారం. ఓట్లేసే కార్యానికి ఇంకా 10 దినాలే ఉన్నది. అందుకే పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతుర్రట, ఎత్తుకు పై ఎత్తులేస్తుర్రట. మరి ఏమేమి నడుస్తున్నదో చూద్దాం పార్రా సార్. పట్నంలో బుధారం పొద్దెల్ల చిటుకు పుట్టుకు వాననే ఉన్నది. అందుకే ఇక జూబ్లీ హిల్స్ ప్రచారంలో బస్తీల పొంటి తిరుగుడు కాకుండా ఆఫీసులలో కూకొని ముచ్చట్లు దంచిండ్రు లీడర్ సాబులు. ఓ దిక్కు చేయి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు, అటు పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగానే దుబ్బెత్తి పోసుకుండ్రు. మంగళవారం నాడు సీఎం సారు సినిమా వాళ్ళతో మీటింగ్ అయ్యి వరాలు గట్టిగిచ్చిండు కదా, ఆగో దాని మీద కారు పార్టీ వాళ్ళంతా గరం అవుతుండ్రు. తెలంగాణ భవన్లో 300 కాపు ఆత్మీయ సమ్మేళనం పెడితే దాంట్లో మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. నిన్న పోయింది యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టు అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాళ్ళు మనమే పట్టుకపోవాలి, అట్లా మనం కపెటోని కూడా మనమే కొంటపోయి బల్మీటికి మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. 2 ఏళ్ల కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తు ఎంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ మీద మంత్రులు మంచిగానే మరలబడుతుండ్రు. గులాబీ లీడర్లు రోజుకో డ్రామా చేస్తాన్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. నిన్న మన కొత్తగా ఆటోలో లెక్కి నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. బట్ట కాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పరిమితం అయిపోయి ఓట్ చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. గిట్ల పార్టీల నడమ పంచాది మస్తు గట్టిగా అవుతుంది. టైం ఎక్కువ లేదు కాబట్టి పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతాండ్రు. 31వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా జూబ్లీ హిల్స్ లో దినాం ఓ చౌరత్తల రోడ్డు షో పెట్టనికే తయారైనరు కారు పార్టీ వాళ్ళు. వాడల పోంటి ముచ్చట్లతోని గట్టిగా మోత మోగిస్తారట. అటు సీఎం రేవంత్ సార్ కూడా రోడ్డు షోలకు తయారైతుండు. పువ్వు పార్టీ వాళ్ళ తరపుకేంచి సెంటర్ మంత్రులు ప్రచారానికి తయారైనరు. పెద్ద ముచ్చట ఏంటిదంటే జూబ్లీ హిల్స్ లో పువ్వు పార్టీ వాళ్ళకు ప్రచారం చేయనికే ఏపీకేంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వస్తారని అంటుండ్రు. మరి ఇక ఏమవుతుందో చూడాలి. ఇక ఓ దిక్కు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తున్న గిసోంటి ఆలనే సర్కారు వాళ్ళు కేబినెట్ విస్తరణ కార్యం ముంగటేసుకున్నారు. ఖాళీగా ఉన్న 3 పోస్టులల్లో ఓ పోస్టును అజారుద్దీన్ సార్కి ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రట. ఆగో మరిగా ఇన్నొద్దులు లేనిది ఆదాట్న గా నిర్ణయం ఎందుకు చేసిండ్రయ్యా అని అంటే ముస్లింల ఓట్లను నమ్ముకొని ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారంలో చెయ్యి పార్టీలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు అని దుబ్బెత్తి పోస్తున్నాయి ఎగస్ పార్టీలు. ఆగో అందుకే కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. గిట్ల ఎత్తుకు పై ఎత్త అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. మరి ఇక ఎలక్షన్లలో ఎవళ్ళ ఎత్తులు పనిచేస్తాయో ఎవళ్ళ ఎత్తులు సిత్ అవుతాయో చూడాలి.